ఈ కార్తీక మాసంలో నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురు పుష్యమి యోగం ఏర్పడబోతుంది. గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ గురు పుష్యమి చాలా శక్తివంతమైనది. ఇలాంటి శక్తివంతమైన గురు పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదను పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యమి నక్షత్రానికి కోటి రెట్ల శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. కాబట్టి గురు పుష్యమి నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 21వ తేదీన గురువారం నాడు ఉదయం 6:15 నుండి సాయంత్రం 3:30 వరకు గురు పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రం సమయంలో పిసిరంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో బంగారం రెట్టింపు అయ్యి మీరు మళ్ళీ బంగారాన్ని కొంటూనే ఉంటారు. మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మీ ఆస్తి పాస్తులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బంగారం కొనలేని వారు మాత్రం వెండి వస్తువులన్నా కొన్నా సరే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. బంగారం అలాగే వెండిని కొనలేని వారు పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొన్నంత ఫలితం ఉంటుంది. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని లేదా భూములు కొనాలని ఆశ ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి దగ్గర రావి మొక్కలను నాటండి. రావి మొక్కలు నాటలేని వారు దేవాలయంలో ఉండే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయండి. గురు పుష్యమి రోజున ఇలా చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ గురు పుష్యమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తాము. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఇంటి గడపలకు పసుపు రాస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం వరుస్తుంది. స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పుష్యమి నాడు మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి. ఈ గురు పుష్యమి రోజున ఎవరైతే స్వస్తి గుర్తును గీస్తారో ఆ ఇంటి కొన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం లక్ష్మి మీ ఇంటికి వెతుకుంటూ వస్తుంది. నవంబర్ 21వ తేదీన ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గురు పుష్యమి యోగం ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్ర సమయంలో కొన్ని పవిత్రమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే వస్తువులను కొంటే మీ ఇంటికి అదృష్టం పడుతుంది. మరి ముఖ్యంగా గురు పుష్యమి నాడు దేవుని పటాలను కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో మీ ఇంటి ఈశాన్యంలో కొంచెం పసుపు చల్లండి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు గురు పుష్యమి రోజున తులసి మొక్కకి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. గురు పుష్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ గురువారం నాడు మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. మీ ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఈ గురు పుష్యమి రోజున ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని మీ మనసుతో తలుచుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరలోనే కుబేరులు అవుతారు. ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది.
ఈ గురు పుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేసినా సరే చాలా మంచిది. అలాగే ఈ గురు పుష్యమి యోగంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీ జాతకంలో బంగార యోగం సిద్ధిస్తుంది. మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన పుష్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి గురు పుష్యమి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోవాలంటే గురు పుష్యమి రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో 2 లవంగాలు అలాగే కర్పూరాన్ని వేసి కాల్చండి. పుష్యమి రోజున రాత్రి సమయంలో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ గురు పుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బుని ఇవ్వండి. మీ అప్పులు త్వరగా తీరిపోతాయి. అద్దె ఇల్లు మారాలన్నా, గృహ ప్రవేశాలు చేయాలన్నా, కొత్త వాహనాలు కొనాలన్నా ఈ గురు పుష్యమి చాలా అనుకూలమైన రోజు. అలాగే భూములు కొనాలన్నా, రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా ఈ పుష్యమి రోజున చేసుకుంటే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి ఈ గురు పుష్యమి యోగం చాలా అనుకూలమైన రోజు. వ్యాపారాలు చేసేవారు ఈ పుష్యమి నక్షత్రంలో పచ్చ కర్పూరాన్ని మీ లాకర్లో పెట్టుకుంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.